నమస్తే సార్. మేడం నమస్తే. చాలామంది కొంత టీమ్ గ్యాదర్ అయ్యి ఎవరైతే డిగ్రీస్ కంప్లీట్ అయిపోయి చాలామంది జాబ్స్కి పంపించారు పేరెంట్స్, ఎస్పెషల్లీ అమ్మాయిల్ని. ఎందుకు వద్దులే మనకు ఉంది కదా అన్నట్టుగా అంటూ ఉంటారు. అలాంటి ఆడపిల్లలందరూ టీమ్ మెంబర్స్గా ఒక టీమ్గా అయ్యి మాకు ఏదైనా ఐడియా ఇస్తే మేము చేసుకోగలము, ఏమైనా స్టోర్స్ ఓపెన్ చేసుకోవడం కానీ లేకపోతే ఎలాంటి బ్యూటీకి సంబంధించినవి కానివ్వండి, బట్ వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ ఐడియా అయితే బాగుంటుంది అని మనకు చాలామంది కామెంట్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. వాళ్ళకి మనం ఏమైనా ఐడియాని ఇవ్వచ్చు అంటారా? యా నైస్. మీరు చెప్పినట్టు ఈరోజు ఈవెంట్స్ బిజినెస్ అనేది చాలా కామన్ అయిపోయింది. చాలామంది ఈవెంట్ మేనేజర్స్ మార్కెట్, ప్రతి ఒక్కరు ఈవెంట్ మేనేజ్మెంట్ ఈరోజు చేయగలరు. పెద్ద టాస్క్ ఛాలెంజ్ ఏం లేదు. అఫ్కోర్స్ కొంచెం హార్డ్ వర్క్, స్ట్రగుల్, రౌండ్ ద క్లాక్ 24/7 పరుగులు అయితే పెట్టాలి. కానీ ఈవెంట్ మేనేజ్మెంట్లో పెద్దగా కొత్తగా క్రియేటివ్గా అయితే ఏం లేదు. ఎవరైనా అక్కడక్కడ ఆర్గానిక్ వెడ్డింగ్ ఈవెంట్స్ అలాంటివి ప్లాన్ చేస్తున్నారు. అండ్ అలాంటి ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ అనేది చాలా నార్మల్. అయితే ఈ ఈవెంట్ మేనేజర్స్ అందరినీ గ్యాదర్ చేసి డబ్బులు సంపాదించే విధంగా మనం కామన్గా యూనిక్గా ఒక వెడ్డింగ్ బజార్ లేదా వెడ్డింగ్ స్టోర్ లాంటిది లాంచ్ చేసుకోవచ్చు. వెడ్డింగ్ స్టోర్ అనేసరికి ఇప్పుడు చూడండి, ఒక మ్యారేజ్ అయ్యేసరికి మీకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కావాలి. ఒక 1000 ఐటమ్స్ అయినా కావాలి మ్యారేజ్ అయ్యేసరికి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కావాలి. ఒక బర్త్డేకి నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ కావాలి, లేదా ఏదో రిటైర్మెంట్ ఫంక్షన్ అయింది, లేదా ఒక షష్టి పూర్తి అయింది, లేదా వెడ్డింగ్ యానివర్సరీ అయింది ఆఫ్టర్ 1 year 2 years. ఇలాంటి ఎన్నో ఫంక్షన్స్ ఉంటాయి. ఈ ఫంక్షన్స్ అయ్యేటప్పుడు చాలా ఐటమ్స్, పూజ ఐటమ్స్ కానీ, లేదంటే బట్టలు కానీ, దండలు కానీ, లేదంటే ఫోటో ఫ్రేమ్స్ కానీ, రిటర్న్ గిఫ్ట్స్ కానీ, ఇవన్నీ ఏం చేస్తారంటే మార్కెట్లో డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి పర్చేస్ చేసుకుంటారు ఎవరైనా సరే. బట్ అన్ని ఐటమ్స్ కామన్గా, మరి గిఫ్ట్స్ అలాంటివి మనం మెయింటైన్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మార్కెట్లో చాలా ఉంటాయి. బట్ వెడ్డింగ్కి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్, పసుపని, పిండ్లని, లేదంటే ఈ మెహందీలని, కుంకుమని, దేవుడి సామాన్లు, లేదంటే పూజకి అవసరమైన సామాన్లు, ఇవన్నీ ఎక్కడైనా యూనిక్గా ఒక ప్లేస్లో కనుక దొరికితే మనం సెటప్ చేసుకోగలిగితే అటువంటి బిజినెస్ని, ఈ వెడ్డింగ్ ప్లానర్స్ అందరూ ఖచ్చితంగా అక్కడికే వస్తారు. వాళ్ళకి కాస్ట్ ఎఫెక్టివ్ ఉండాలి. మార్కెట్లో వాళ్ళైనా ఏం చేస్తారు, నలుగురు దగ్గర తిరుగుతారు, ఎక్కడ లో కాస్ట్ ఉంటే అక్కడి నుంచి తెచ్చుకుంటారు. అదే లో కాస్ట్ కనుక మనం ప్రొవైడ్ చేసి నష్టాలు లేకుండా నామినల్ మార్జిన్, ఒక 5% 10% మార్జిన్లో స్టోర్ని కనుక రన్ చేసాం అనుకోండి, సిటీలో ఉన్న అన్ని వెడ్డింగ్ మేనేజర్స్ మీ దగ్గరికి వస్తారు, ఇండివిజువల్గా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే మార్కెట్లో 10 చోట్ల తిరిగే ఓపిక ఉండదు. ఇప్పుడు షాపింగ్ మాల్స్ ఎందుకు కన్స్ట్రక్షన్ అయ్యాయి? లాజిక్ ఏంటంటే మీరు 10 చోట్ల తిరగాల్సిన పని లేదు, ఒక్క చోట అన్నీ దొరుకుతాయి కాబట్టి షాపింగ్ మాల్ బిజినెస్ అంత బాగా క్లిక్ అయింది. ఈ బట్టలన్నీ కూడా ఒకే చోట ఎందుకు దొరుకుతున్నాయి, 4-5 బట్టల షాపులు ఒకే దగ్గర ఎందుకు పడుతున్నాయి అంటే బయట తిరగాల్సిన పని లేదు. అలాగే ఈ వెడ్డింగ్ స్టోర్ అనే కాన్సెప్ట్ని మనం ప్రాపర్గా ప్లాన్ చేసి, ఐటమ్స్ని ఐడెంటిఫై చేసి, వాటిని మనం లో కాస్ట్కి తెచ్చుకొని ఒక నామినల్ మార్జిన్ 5% 10% మార్జిన్లో కనుక ప్రతి సిటీలో కనుక లాంచ్ చేసుకోగలిగితే, ఈ సిటీలో ఉన్న వెడ్డింగ్ ఈవెంట్ ప్లానర్స్ అందరూ మీ దగ్గరికి వస్తారు, ఇండివిజువల్గా మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు. కాన్సెప్ట్ యూనిక్గా ఉంటుంది. సో ఒక బిజినెస్ మోడల్ అవుతుంది. సీజన్ వస్తే డౌటే లేదు, కొనకుండా ఎవరు ఉండరు. ఖచ్చితంగా మార్కెట్ షేర్ మీరు ఎంతో కొంత గ్రాప్ చేస్తారు. అండ్ యూనిక్గా ఉంటుంది. నార్మల్ మార్కెట్ అందరికీ ఓపెన్, తెలిసిందే. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ కూడా చాలా ఓపెన్, అందరికీ తెలిసిందే. బట్ యూనిక్గా మనం కొత్తగా ఏమైనా ఆలోచించాలంటే ఈ వెడ్డింగ్ బజార్, వెడ్డింగ్ స్టోర్ లాంటిది ఏదైనా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మన సిటీలో మనకి బిజినెస్ బాగా జరుగుతుంది. ఏవైతే ఆన్లైన్లో సేల్ చేసుకోగలమో అవి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిలో ఉపయోగించి అక్కడ కూడా సేల్స్ పెంచుకోవచ్చు మన ఐటమ్స్కి. సో వేరే సిటీస్ నుంచి కూడా ఆర్డర్స్ పెట్టుకుంటారు, వేరే కంట్రీస్ నుంచి కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉంటారు, వాళ్ళకి మ్యారేజ్ కావాలి, ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి? వాళ్ళు ఇండియా వచ్చి షాపింగ్ చేసుకోలేరు. సో ఇలాంటి స్టోర్ ఉందని తెలిస్తే డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకుంటారు. అన్నీ వేరే కంట్రీస్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. బిజినెస్ అనేది ఈజీ అవుతుంది. అంటే చాలా మందికి మార్కెటింగ్ తెలియదు సార్. బిజినెస్ స్టార్ట్ చేస్తారు కానీ కొంతమందికి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో తెలియదు. మీరు అన్నట్టుగానే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లా చాలా ఉంటాయి, బట్ వాటి నుంచి వాళ్ళకి అసలు ఏ విధంగా చేసుకోవాలో కూడా తెలియదు. ఒకసారి దాని గురించి ఏమైనా లైన్? నైస్. ఇప్పుడు మనం చెప్పినట్టు సపోజ్ ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా మన టార్గెట్ కస్టమర్స్ ఎవరో ఐడెంటిఫై చేయాలి. ఈరోజు మనం ఈ వెడ్డింగ్ స్టోర్ లాంచ్ చేసాం అనుకుందాం. దీని టార్గెట్ కస్టమర్స్ ఇందాక మాట్లాడినట్టు ఫోటోగ్రాఫర్స్, వీళ్ళందరికీ బిజినెస్ ఏది ఎక్కడైతే మ్యారేజ్ ఉందో, ఈవెంట్ ఉందో వీళ్ళకి టచ్ ఉంటుంది ఖచ్చితంగా. సెకండ్ థింగ్ ఈవెంట్ ప్లానర్స్ అందరూ ఖచ్చితంగా వీళ్ళని మాట్లాడే బిజినెస్ చేసుకుంటారు. లేదంటే ఈవెంట్ క్యాటరింగ్స్ చేసేవాళ్ళు, వీళ్ళకి కూడా వీళ్ళతో టచ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రీస్ట్, ఎవరైతే పూజారి, పంతులు గారు ఉన్నారో వాళ్ళకి కూడా మ్యాచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేదు
వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేసి ప్రింటింగ్ బిజినెస్లు ఉంటాయి. వీళ్ళకి కూడా మనం అప్రోచ్ అయ్యి ఎక్కడెక్కడ వెడ్డింగ్స్ అవుతున్నాయో తెలుసుకున్నాం. ఎందుకంటే కార్డ్ ప్రింటింగ్ వస్తుంది కదా, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే ఎక్కడెక్కడ వెడ్డింగ్స్ అవుతున్నాయో మనకు తెలుస్తాయి. లేదా హోటల్స్, బ్యాంకెట్ హాల్స్, ఎందుకంటే వెడ్డింగ్స్ కోసం ఇవి బుక్ అవుతాయి. కళ్యాణ మండపాలు వెడ్డింగ్స్ కోసం బుక్ అవుతాయి. సో ఈ కాంటాక్ట్స్ని మనం ఫోకస్ చేస్తూ ఈ ఏరియాలో మన బిజినెస్ని కనుక ప్రమోట్ చేసుకుంటే బిజినెస్ సక్సెస్ అవుతుంది. అంటే ఇవి ఎందుకు చెప్పానంటే వెడ్డింగ్కి కావాల్సిన టార్గెట్ కస్టమర్స్ వీళ్ళందరూ. రేపు మీరు ఒక ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశారనుకోండి, దానికి టార్గెట్ కస్టమర్స్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిజినెస్కైనా మన టార్గెట్ కస్టమర్స్ని ఎవరో ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి వాళ్ళని ముందు ట్యాప్ చేయడం, వాళ్ళని ఒక ఈవెంట్కి పిలవడం, లేదా మనం ఒక పార్టీ త్రో చేయడం అందరినీ పిలిచి, లేదు అంటే ఇండివిజువల్గా మన బ్రోచర్స్ కానీ బిజినెస్ కార్డ్స్ కానీ వాళ్ళకి అప్రోచ్ అవ్వడం, లేదా మనం పర్సనల్గా మీట్ అవ్వడం, ఏదో రకంగా మన టార్గెట్ కస్టమర్స్ని మనం అప్రోచ్ అవ్వాలి. అక్కడి నుంచి బిజినెస్ పెంచాలి. ఇది ఒక పద్ధతి. ఇదంతా ఆఫ్లైన్. ఆన్లైన్ మనం చేసుకుంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, డిజిటల్ మార్కెటింగ్ అని చాలా రకాలు ఉన్నాయి. ఇందులో థింగ్ ఏంటంటే ముందు ఒక వెబ్సైట్ డెవలప్మెంట్, అక్కడి నుంచి గూగుల్ మై బిజినెస్లో రిజిస్టర్ చేసుకోవడం, ఫేస్బుక్ బిజినెస్లో రిజిస్టర్ చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేయడం, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవడం, మనం చేసే వర్క్ని క్రియేటివ్గా. ఇప్పుడు రీల్స్లో చూడండి 1 minute వీడియోనే ఉంటుంది. యూట్యూబ్లో అయితే మీరు ఎంత వీడియో అయినా పెట్టుకోవచ్చు. బట్ 1 minute కూడా మీ బిజినెస్ని మీరు డిజైన్ చేసి చెప్పగలుగుతున్నారా లేదా? ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ చూడండి 20 seconds ఉంటుంది హార్డ్లీ. సో అంత షార్ట్గా కూడా మన బిజినెస్ ప్రజెంట్ చేయగలుగుతున్నామా లేదా? అట్ ద సేమ్ టైం ఒక 10 minutes 20 minutesలో కూడా చెప్పగలుగుతున్నామా లేదా? చేసిన తర్వాత దానికి సంబంధించిన లీడ్ జనరేషన్ క్యాంపెయిన్స్ ఎలా రన్ చేసుకోవాలి, వచ్చిన లీడ్స్ని ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి, ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. బట్ ఏది ఎలా ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే మన టార్గెట్ కస్టమర్ని ఐడెంటిఫై చేయడం, అతనికి మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడం. సో ఈ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేసుకున్నా సరే Tier 1, Tier 2, Tier 3 అన్ని సిటీస్లోని ఇది వర్కౌట్ అవుతుంది. అండ్ మెన్, ఉమెన్, స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో పెద్దగా బయట తిరిగే రిస్క్ కానీ లాస్ కానీ ఉండదు. ప్రతిదీ మనం బయట నుంచి తెప్పించుకుంటాం, నామినల్ రైట్కి సేల్ చేసుకుంటాం. ఎక్కువ మంది ఉంటారు. యాజ్ ఆఫ్ నో దీనికి కాంపిటీషన్ లేదు. పర్టికులర్గా ఈ సెగ్మెంట్ని ఏ బిజినెస్ చేయట్లేదు. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే ఎవరైనా మళ్ళీ చూసి వాళ్ళని అడుగుతారు తప్ప యాజ్ ఆఫ్ నో అయితే ఈ బిజినెస్ ఎక్కడా లేదు మార్కెట్లో. సో లాంచ్ చేసుకుంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ మీరు ఇనిషియల్గా ఒక 5 to 10 lakhs కనుక పెట్టి మిగిలిన ఐటమ్స్ క్రేట్లో ఎక్కడైనా తీసుకున్నా మీకు ఆన్లైన్ సేల్స్ జరుగుతాయి, ఆఫ్లైన్ సేల్స్ జరుగుతాయి. కాబట్టి 1 monthలో మనం ప్రాసెస్ని రొటేషన్లో పెట్టుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద ఐటమ్. మీరు 1 crore ఉంటే 1 crore తగ్గ మెటీరియల్ తెప్పించుకోవచ్చు, లేదా 10 lakhs ఉంటే 10 lakhs తగ్గ మెటీరియల్ తెప్పించుకోవచ్చు. బట్ ఇనిషియల్గా ఏంటంటే మీ బ్రాండ్ ఉన్నది నలుగురికి తెలియాలి. ఒక 10% మార్జిన్లో చూసుకున్నా సరే ఒక 6 months 8 monthsకి బ్రేక్ ఈవెన్ టైం వెనక్కి వచ్చేస్తుంది. అక్కడి నుంచి వచ్చేది ప్రతిదీ కూడా ప్రాఫిటబుల్గా కనిపిస్తుంది. సో ఇండియాలో అయినా సరే, ఎన్ఆర్ఐ ఎక్స్పోర్టింగ్ అయినా సరే ఈ బిజినెస్ చాలా వర్క్ అవుతుంది. తెలిసిందే కదా, ఇండియాలో వెడ్డింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. ద ఇండియన్ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ అంటారు. అందుకే ఎందుకంటే వెడ్డింగ్ మనం పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. అంత ఎక్కువ అయినప్పుడు ఇంతమంది ఈవెంట్ మేనేజర్స్తో వాళ్ళతో మనం టైఅప్ అవ్వగలిగితే ఈ బిజినెస్ని బాగా క్లిక్ చేయొచ్చు. బిజినెస్ అనగానే ఫస్ట్ వేలకు వేలు, లక్షలకు లక్షలు ఉంటేనే చేయగలం అనుకుంటూ ఉంటాం. బట్ మన వీడియోస్ కానీ మన స్టార్టప్స్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు జస్ట్ 5,000 10,000తో స్టార్ట్ చేసే బిజినెస్ ఐడియాస్ బోలెడ్ ఉన్నాయని అనిపిస్తుంది. సో ఇలా చాలా మంది అడుగుతూ ఉంటారు, మాకు నాలెడ్జ్ ఉంది బట్ ఐడియాస్ రావట్లేదు. ఐడియా అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వాళ్ళందరికీ మన ఐడియాస్ కానివ్వండి. అండ్ స్పెషల్గా కొంతమంది క్లాసెస్ అడుగుతున్నారు, నాలెడ్జ్ని ఇంకా గెయిన్ చేసుకోవాలనుకుంటున్నాం, బిజినెస్లో మెలకువలు తెలుసుకోవాలనుకుంటున్నాం, బిజినెస్ని ఎలా స్టార్ట్అప్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నామని. వాళ్ళ కోసం అతి త్వరలో ఏమైనా క్లాస్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? నైస్ మేడం. ఫస్ట్ మీరు చెప్పినట్టు ఐడియాస్ ఇది జనరేట్ చేయడం మేజర్ ఛాలెంజ్. మీకు మీ కళ్ళ ముందే 1,00,000 ఆపర్చునిటీస్ ఉంటాయి. దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ఒక సొల్యూషన్ డిజైన్ చేసినప్పుడే ఏ స్టార్టప్ ఐడియా అయినా బిజినెస్ ఐడియా అయినా సక్సెస్ అవుతుంది తప్ప ఎగ్జాక్ట్గా మీరు ఈ పని చేయండి అని చెప్తే ఆ ఐడియాస్ వర్కౌట్ అవ్వచ్చు. ఈవెన్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కళ్ళ ముందు ఉన్న ఐడియాలు ఏంటి, నేను మీకు చెప్పడం వేరు, అసలు ఫస్ట్ ఐడెంటిఫై చేయడం వేరు. సో దానికోసం అని చెప్పి మనం 501 బిజినెస్ ఐడియాస్ ఉన్న ఒక బుక్ని ప్రమోట్ చేస్తున్నాం రీసెంట్గా ఆన్ మై ఓన్ కాన్సెప్ట్. నేను ఒక 500 బిజినెస్ ఐడియాస్ డిజైన్ చేసి అందులో ఎక్కడ స్టార్ట్ చేయొచ్చు, ఎవరు మొదలు పెట్టచ్చు, దానికి పెట్టుబడి ఎంత ఉంటుంది, దాని ఇన్కమ్ ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాంట్లో మార్జిన్స్ ఎలా ఉంటాయి, ఆ బిజినెస్లో ఉండే రిస్క్ ఏంటి, ఏదో ఎక్స్పాన్షన్కి అడిషనల్ ఇన్కమ్ సోర్స్కి అందులో ఉండే ఆపర్చునిటీస్ అంటే ఇలాగా కొన్ని పాయింట్స్ కవర్ చేస్తూ ఒక 500 బిజినెస్ ఐడియాస్ని డిజైన్ చేయడం జరిగింది. సో కమింగ్ వీక్ April 30 and May 1 సాటర్డే సండే మార్నింగ్ టు ఈవినింగ్ హైదరాబాద్లో మనం ఒక 2 days వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. ఈ వర్క్షాప్లో ఒక 30 daysలో బిజినెస్ ఎలా మొదలు పెట్టుకోవాలి, ఆ 30 daysలో ఉండాల్సిన టాపిక్స్, ఆస్పెక్ట్స్ ఏంటి, దానికి మనకు ఉండాల్సిన స్కిల్ సెట్ కానీ లేదా ప్రమోషనల్ యాక్టివిటీస్ కానీ ఏంటి అనేవి వాళ్ళ చేత ప్రాక్టికల్గా అసైన్మెంట్స్ యాక్టివిటీస్ ద్వారా చేయించి ఈ 500 ఐడియాస్ ఉన్న బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వర్క్షాప్ కనుక అటెండ్ అవ్వగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్లో తెలియని ఆస్పెక్ట్ బిజినెస్ వైజ్గా, సేల్స్ వైజ్గా కానీ, మార్కెటింగ్ కానీ, బ్రాండింగ్ కానీ, మీకు తెలియని ఒక 100 విషయాలు ఈ 2 days వర్క్షాప్లో మనం కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు క్లారిటీ వస్తుంది, మీరు నిజంగా బిజినెస్కి సూట్ అవుతారా లేదా, మీరు చేయగలరా లేదా, ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉందా లేదా. వరల్డ్ క్లాస్ ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్తో పాటు కవర్ చేయడం జరుగుతుంది. అంటే గొప్ప గొప్ప బిజినెస్లు చాలా నామినల్గా ఎలా స్టార్ట్ అయ్యాయి, వాళ్ళకున్న సక్సెస్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఫెయిల్యూర్ స్ట్రగుల్స్ ఏంటి, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ ఎలా వాటిని సాల్వ్ చేసుకోగలిగాయి, ఇలాంటి ఒక వరల్డ్ క్లాస్ ఎగ్జాంపుల్స్ తోటి నెంబర్ ఆఫ్ కేస్ స్టడీస్, ప్రాక్టికల్ అసైన్మెంట్స్, యాక్టివిటీస్తో పాటు ఈ 500 వీడియోస్ ఉన్న బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.